అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జీవితం మైనస్ అనుభూతి. రచయిత ఆకునూరి మురళీకృష్ణ గారు. ఇక కథలోకి వెళితే, డబ్బు అనే పదానికి అసలు అంత ఆకర్షణ శక్తి ఎలా వచ్చిందో తెలియదు, కానీ అది ఎక్కడ ఏ రూపంలో ఉన్నా ఇట్టే ఆకర్షిస్తుంది. ప్రపంచంలో ఉన్న ఏ సుఖాన్ని అనుభవించాలన్నా ముందర కావలసింది డబ్బే. బహుశా అందుకే ఆ పదానికి అంత ఆకర్షణ శక్తి వచ్చి ఉంటుంది. రోడ్డు మీద హడావిడిగా నడిచి వెళ్ళిపోతున్నవాడల్లా ఆగాడు సుబ్బారావు. ఆ పుస్తకం ఎంత? ఫుట్పాత్ మీద సెకండ్ హ్యాండ్ పుస్తకాలు పెట్టుకొని అమ్మే కుర్రాన్ని అడిగాడు ఆగి. రూపాయి పావలా. సుబ్బారావు ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. మాసిపోయిన అట్ట మీద ఆకర్షణీయంగా రాయబడిన అక్షరాలు. డబ్బు సంపాదించడం ఎలా అన్న పుస్తకం ఖరీదు రూపాయి పావలా. పుస్తకం పేజీలు తిరగేశాడు సుబ్బారావు. అప్పటిదాకా రోడ్ మీద ఉండడం వల్ల పుస్తకంలో పేరుకుపోయిన దుమ్ము బయటకు రాలింది. మరో సందర్భంలో అయితే ఆ పుస్తకాన్ని అక్కడే ఏ టీ స్టాల్లోనో పార్కులోనో కూర్చొని ఏకబిగిన చదివేసేవాడే. కానీ ఇప్పుడు ఇంటి దగ్గర ఆ రోజే కాపురానికొచ్చిన భార్య సుందరి ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే బస్ క్యాచ్ చేయడానికి బయలుదేరాడు, తొందరగా ఇల్లు చేరుకోవాలన్న ఆత్రంతో. ఇల్లంటే అదేం పెద్ద 4 గదులున్న డాబా ఇల్లు కాదు. బ్యాచిలర్స్ ఉండే 2 రేకుల షెడ్లని ప్రక్కన వేసి రెండింటి మధ్య ఓ చెక్క పార్టిషన్ పెడితే వాళ్ళ ఇల్లయింది. ఒకటి బెడ్రూమ్, ఇంకోటి వంటగది. మనిషికి ఆ 2 అవసరాలు తప్ప ఇంకేం లేనట్లు ఆ ఇంటిని చూస్తే సుందరికి మొదట నచ్చలేదు. కానీ మనసులోనే సర్దుకుపోయింది సుబ్బారావు కోసం. సుబ్బారావు ఆమెకి మేనత్త కొడుకు. 2 వైపుల వాళ్ళ నుంచి సపోర్టు ఉండడంతో లైసెన్సుడు ప్రేమాయణం కొనసాగించి చివరికి పెళ్లి చేసుకున్నారు. 3 నెలల విరహం తర్వాత ఆ రోజే కాపురానికొచ్చింది సుందరి. దోసిలితో బొండు మల్లెలు తీసి పరుపు మీద చల్లింది సుందరి. దండ కట్టిన మల్లెల్ని వదులుగా వేసుకున్న జడలో పెట్టుకుంది. గదంతా మల్లెల వాసన గుప్పుమంటోంది. సుబ్బారావు పక్కనే బాత్రూమ్ అనబడే ఇంకో రేకుల షెడ్లో స్నానం చేస్తున్నాడు. సుందరికి చాలా థ్రిల్లింగుగాను ఉద్వేగంగానూ ఉంది. పెళ్ళైన 3వ నాడు పల్లెటూరులో తమ పెంకుటింటిలో గడిపిన మొదటి రాత్రి ఆమెకి మొదటి రాత్రిలా లేదు. ఇంటి నిండా జనం, తలుపుకి గొల్లెం సరిగా లేదని తనకి మాత్రమే తెలుసు. అందుకే భయంగా గడిపింది రాత్రంతా. ఇక్కడ ఇంకెవరూ లేకుండా గదిలో తలుపులు బిగించుకొని తను బావే అన్న ఊహతోనే ఆమె గుండెలు బరువెక్కుతున్నాయి. సుబ్బారావు స్నానం పూర్తయ్యే లోపల ఇద్దరికీ కిళ్ళీలు తయారు చేసింది. భోజనం అయ్యేదాకా సుబ్బారావుని ఆ గదిలోకి రానివ్వలేదు. సరిగ్గా గంట తర్వాత ఒకళ్ళకి మాత్రమే సరిపోయే బూరుగుదూది పరుపు మీద ఇద్దరూ ఎంతో సౌకర్యంగా పడుకొని ఉన్నారు. మల్లెలు మెత్తగా నలిగిపోతున్నాయి వాళ్ళ శరీరాల కింద. నువ్వు ఏ చీర కట్టుకుంటే అందంగా ఉంటావో చెప్పమంటూ నా ప్రాణాలు తీసేదానివి గుర్తుందా? అతని వీపుని పెనవేసుకున్న తన చేతుల్ని ఒకదానికొకటి తాకించడానికి ప్రయత్నం చేస్తూ అంది సుందరి. ఇదిగో ఈ రవికెలేని చీరలో చాలా అందంగా ఉన్నావోయ్, గుండెల మధ్య నాలుకతో రాస్తూ అన్నాడు సుబ్బారావు. అతని వీపు మీద చిన్నగా గిల్లింది. అతను మరింత ముందుకి వంగాడు. వీపు కింద ఏదో గుచ్చుకున్నట్లయి చేత్తో తడిపింది సుందరి. పుస్తకం. అతని పుస్తకాల పిచ్చిని తిట్టుకుంటూ దాన్ని పరుపు కిందికి తోసేసింది. అది సాయంత్రం సుబ్బారావు కొన్న డబ్బు సంపాదించడం ఎలా అన్న పుస్తకం. మల్లెలు మెత్తగా నలిగిపోసాగాయి వాళ్ళ శరీరాల క్రింద. కొన్ని అనుభూతుల్ని డబ్బుతో కొలవలేం అనుకున్నాడు సుబ్బారావు. తన మొదటి రాత్రి సుందరితో, క్షమించు సుందరి, నిన్ను హనీమూన్కి ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను అన్నప్పుడు సుందరి తన వంక ప్రేమగా చూసి, అవేం మాటలు బావా, తొందరగా ఇల్లు చూసి ఉత్తరం రాయ్, కాపురానికొచ్చేస్తాను, నువ్వెక్కడుంటే అక్కడే మనకి హనీమూన్ అంది. ఆ మాటలకి తను ఎంతో సంతోషించాడు ఆ రోజు. కానీ ఇప్పుడు కాపురానికొచ్చిన 2వ రోజు నుంచే వంట సంసారం అంటూ ఆమెని రొటీన్లోకి పడేయడానికి మనసు ఒప్పుకోవడం లేదు. కొంచెం ఖర్చైనా సరే మంచి అనుభవాన్ని ఆమెకి రుచి చూపించాలి అనుకున్నాడు. సుందరి, ఈరోజు రాత్రి వంట చేయకు, ఏదైనా హోటల్కెళ్ళి భోజనం చేసి వద్దాం అన్నాడు.
సాయంత్రం ఇద్దరూ కలిసి ఒక ఖరీదైన రెస్టారెంట్కి వెళ్ళారు. ఓపెన్ గార్డెన్ రెస్టారెంట్ అది. అలాంటి హోటల్ని ఎప్పుడూ చూడలేదు సుందరి. ఆ హోటల్కి రావడం కన్నా సుబ్బారావుతో రావడం ఆమెకి థ్రిల్లింగుగా ఉంది. ఇద్దరూ ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు. మరో మూల స్టేజ్ మీద ఆర్టిస్టులు మ్యూజిక్ ప్రోగ్రాం ఇస్తున్నారు. ఇద్దరూ కొంతసేపు సంగీతాన్ని ఆస్వాదించారు. స్టివార్డు వచ్చాడు. ఏం తీసుకుందాం అన్నాడు సుబ్బారావు మెనూ వంక చూస్తూ. నీ ఇష్టం అంది సుందరి. అలాంటి మాటలనేటప్పుడు ఆమె పెదాల మీద విరిసే సన్నటి చిరునవ్వు అంటే చాలా ఇష్టం తనకి. జాగ్రత్తగా చూస్తూ ఒక్కో ఐటెం ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చిన చాలాసేపటికి బేరర్ తీసుకొచ్చి టేబుల్ మీద అమర్చాడు. తీసుకో అంటూ సుబ్బారావు సుందరి కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు. సరిగ్గా అప్పుడు అక్కడి వాతావరణం సడన్గా మారిపోయింది. వాళ్ళు రావడంతో. వచ్చింది 10 మందే అయినా 25 మంది చేసే హడావిడితో వచ్చారు వాళ్ళు. అప్పటిదాకా పాడిన క్లాసికల్ మ్యూజిక్ ఆఫ్ చేయించేశారు. వెస్టర్న్ మ్యూజిక్ కావాలట వాళ్ళకి. ప్రళయం వస్తున్నట్లుగా డ్రమ్ములతో హోరు. అక్కడికి వచ్చేవారంతా ఖరీదైన మనుషులు, డబ్బుని చిత్తు కాగితాల్లా వెదజల్లగల వాళ్ళు. ఆ హడావిడికి సుందరి ఏమైనా ఇబ్బంది పడుతుందేమోనని ఆమె వంక చూశాడు. ఆమె తల వంచుకొని భోజనం చేస్తుంది. తనే గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఆ వచ్చిన వాళ్ళకి అన్నీ ముందర క్షణాల్లో అమరిపోయాయి. అంతా గట్టిగా అరుస్తూ గోలగోలగా మాట్లాడుకోసాగారు. నవ్వులు. సుబ్బారావుకి ఎందుకో వాళ్ళు కూడా తమలా కామ్గా కూర్చుంటే బాగుండునని చాలా బలంగా అనిపించింది. డ్రింక్స్ తీసుకొని టేబుల్ మీద పెట్టాడు బేరర్. ఇద్దరూ నెమ్మదిగా సిప్ చేయసాగారు. అక్కడ వాళ్ళు డ్రింక్ బాటిల్స్ని కుదుపుతూ గ్యాస్తో పైకి తన్నుకొస్తున్న డ్రింక్స్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకుంటూ నవ్వుకోసాగారు. తను ఎంతో ఆలోచించి ఆర్డర్ ఇచ్చిన డ్రింక్సు. సుందరి తన వైపే చూస్తుండడంతో బలవంతంగా నవ్వాడు సుబ్బారావు. బేరర్ బిల్ చెల్లించి చిల్లర తేవడానికి ఎందుకో చాలా లేట్ చేశాడు. ఆ వాతావరణంలో అంత ఖరీదైన డిషెస్ కూడా సరిగా సహించలేదు సుబ్బారావుకి. వాటికంటే ముందు రోజు సుందరి చేసిన మామిడికాయ పప్పు, చారు ఎంతో బాగున్నట్టు అనిపించాయి. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు సిటీ బస్లో సుందరి ముందు నుంచి తను వెనక నుంచి ఎక్కుతుంటే అనుకున్నాడు. కొన్ని అనుభూతుల్ని బాగా డబ్బుంటే కానీ కొనలేం అని. ఆ క్షణంలోనే అర్థమైంది సుబ్బారావుకి. డబ్బు లేకపోతే తను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో సుందరిని ఏమాత్రం సుఖపెట్టలేడని. ఆ రోజు రాత్రి 12 గంటలకి మెలకు వచ్చి చూస్తే గదిలో లైటు వెలుగుతూ కనపడింది సుందరికి. సుబ్బారావు ఏదో చదువుకుంటున్నాడు పడుకుని. అటు తిరిగి పడుకున్న అతని వీపు చుట్టూ చేతులు వేసి దగ్గరగా హత్తుకొని పడుకుంటూ అతను చదువుతున్న పుస్తకంలోకి తొంగి చూసింది. డబ్బు సంపాదించడం ఎలా అన్న పుస్తకం అది. చాలా కష్టపడి రాశాడు రైటరు ఆ పుస్తకాన్ని. ప్రపంచంలోని బిలియనీర్లందరూ ఎంతలా కష్టపడి పైకొచ్చారో రాశాడు. చిత్రం ఏమిటంటే వాళ్ళల్లో అందరూ ఒకప్పుడు ఫుట్పాత్ మీద బ్రతికిన వాళ్ళే. వాళ్ళు చేసిన ప్రతి పని చదువుతుంటే అరే ఈ పని వాళ్ళు చెయ్యకపోతే మనం చేసి డబ్బు సంపాదించే వాళ్ళమే అనిపించేటట్టుగా ఉన్నాయి. వాళ్ళంతా డబ్బు ఎలా సంపాదించారో రాశాడే కానీ మనం ఎలా సంపాదించాలో రాయలేదు. బహుశా అదే తెలిసి ఉంటే ఆ రచయిత పుస్తకం రాసి టైం వేస్ట్ చేసి ఉండేవాడు కాదేమో. పుస్తకాన్ని నేలకేసి కొట్టాడు చిరాకుగా. సుందరి అతన్ని మౌనంగా గమనిస్తూనే ఉంది. బావా నేను ఉద్యోగం చేస్తాను అంది సుందరి ఆ రోజు రాత్రి సుబ్బారావుతో. డబ్బు సంపాదించడానికి నేనో మార్గం కనిపెట్టాను చూసావా అన్నట్లుంది ఆమె ముఖం. నెలకి 1000 రూపాయలు వచ్చే ఉద్యోగం ఈ మహానగరంలో సంపాదించడానికి తను ఎంత కష్టపడ్డాడో సుబ్బారావుకి తెలుసు. అలాంటిది సుందరికి అంత తేలిగ్గా ఉద్యోగం దొరుకుతుందనుకోడు. అయినా తనకి ఆమెను ఉద్యోగం చేయించడం ఇష్టం లేదు. ఎలాగైనా బిజినెస్ చేయాలి అన్నాడు పుస్తకం ప్రభావంతో. బిజినెస్? ఆశ్చర్యంగా చూసింది సుందరి. అవును వ్యాపారం అన్నాడు సుబ్బారావు. ఏం వ్యాపారం చేద్దాము? నాకు చెక్కిలాలు వండడం బాగా వచ్చు, అవి వండి అమ్ముదామా? చటుక్కున అంది సుందరి. బిజినెస్లో నాకేం చేయడం బాగా వచ్చా అన్నది కాదు ముఖ్యం, ఏం చేస్తే నువ్వు బాగా పైకొస్తావన్నది ముఖ్యం. అది ఆలోచించాలి. తను పుస్తకంలో చదివిన వాక్యాన్ని చెప్పాడు. ఏం చెక్కిలాల వ్యాపారం అంటే నీకు తక్కువగా కనిపిస్తోందా? అందరూ ఇలాగే అనుకుంటారు.
మా ఊర్లో చెక్కిలాల వ్యాపారం చేసి ఒక ఆయన సినిమా హాలు కట్టాడు తెలుసా అంది సుందరి. అతను చెక్కిలాల వ్యాపారం చేసి సినిమా హాలు కట్టలేదు, ఎవరికీ తెలియకుండా సైడ్గా దొంగనోట్ల వ్యాపారం చేశాడు అని చెప్దామనుకొని సమయం కాదని మానివేశాడు. ఏ వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి కావాలి కదా అంది సుందరి. మీకొచ్చే జీతం తిండికే సరిపోతుంది, పెట్టుబడి పెట్టాలంటే ఇంకా డబ్బు సంపాదించాలి. మళ్ళీ మొదటికే వచ్చినట్లు అనిపించింది ఇద్దరికీ. మీ నాన్నని అడుగు అనలేదు అతను అందరి మగవాళ్ళలా. కారణం కట్నం కాదు కదా, 5 పైసలు లాంఛనం కూడా అడగడానికి వీల్లేదు అని ఇరువైపులా పెద్దలు అప్పటికే వార్నింగ్ ఇచ్చి ఉన్నారు. డబ్బు సంపాదించడానికి నాకు తెలిసిన ఒకే ఒక్క మార్గం మా బామ్మ చెప్పింది అంది సుందరి. ఏమిటది ఆత్రంగా అడిగాడు సుబ్బారావు. పొదుపు చేయడం. అసహనంగా చూశాడతను ఆమె వంక. మనకొచ్చేది ఎంతని దాంట్లో ఇంకా పొదుపు చేస్తాము? ఎందుకు చేయలేం? ఉదాహరణకి నేను వచ్చిన దగ్గర నుంచి రోజు రాత్రి 2 మూరల మల్లెపూలని కొంటున్నాను. బొండు మల్లెలంటే నాకిష్టమే, కానీ కొంచెం ప్రయత్నించి ఆ ఇష్టాన్ని చంపుకుంటే రోజుకి ₹1.50 ఆదా, నెలకి ₹45 ఆదా అవుతాయి. నువ్వు ఆఫీస్కి బస్ మీద కాకుండా కొంచెం తొందరగా బయలుదేరి సైకిల్ మీద వెళ్తే బస్ పాస్కి ఖర్చు పెట్టే ₹125 ఆదా అవుతాయి. ఇవి కాక నువ్వు ప్లాట్ఫారం మీద పుస్తకాలు కొనడం మానేస్తే చెబుతున్న సుందరి వంక ఆశ్చర్యంగా చూడసాగాడు సుబ్బారావు. ఆ రోజు రాత్రి అతనికి తాము బిలియనీర్లైపోయినట్టు ₹100 నోటు మీద ఎక్కి ఆకాశంలో తిరుగుతున్నట్లు కలలొచ్చాయి. మళ్ళీ అదే హోటల్కెళ్ళి తను సుందరి అక్కడి డ్రింకులని ఐస్ క్రీంలని వాళ్ళందరి ముందు ఒకరి మీద ఒకరు జల్లుకున్నట్లు కూడా కలగన్నాడు. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి నీరసంగా పక్క మీద వాలిపోయాడు సుబ్బారావు. ఏమైంది, ఒంట్లో బాగోలేదా ఆదుర్దాగా అడిగింది సుందరి. సైకిల్ తొక్కానుగా, నీరసంగా ఉంది అన్నాడు సుబ్బారావు. ఈ మధ్య తొక్కడం అలవాటైపోయి అలా ఉందేమో, 2 రోజులు పోతే మళ్ళీ మామూలైపోతుందిలే. చిన్నప్పుడు మీ ఊరి నుంచి మా ఊరికి సైకిల్ మీద వచ్చేవాడివి నన్ను చూడాలని, గుర్తులేదా అంది ఆమె నవ్వుతూ. ఒక ఆశయాన్ని సాధించాలంటే ఆ మాత్రం అలసట తప్పదు అంది సుందరి అతని పక్కనే పడుకుంటూ. ఆమె తలలో మత్తెక్కించే మల్లెల గుబాలింపు లేదు. అతని ఛాతి మీద చెయ్యి వేసి మెడవంపులో తల పెట్టుకొని పడుకుంది. కేవలం అలా హత్తుకొని పడుకోవడమే సరిపోయింది ఆ రాత్రికి. 1 రోజులు గడిచాయి. ఆ నెలలో కష్టపడి 300 దాకా పొదుపు చేశారు. ఇంకో 2-3 నెలలు పోతే మనం వ్యాపారం గురించి ఆలోచించవచ్చు ఆనందంగా అన్నాడు సుబ్బారావు. బిజినెస్లో మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం అన్నది కాదు ముఖ్యం, ఎంత తెలివిగా పెట్టుబడి పెడుతున్నాం అన్నదే ముఖ్యం. ఈసారి బిజినెస్ సూత్రం సుందరి చెప్పింది. అంటే ఆశ్చర్యంగా చూశాడు సుబ్బారావు. ఈ 300తోనే మనం వ్యాపారం మొదలు పెడదాం అంది సుందరి. ఏం చేస్తావు? చెక్కిలాలు వేయించడం మొదలు పెడతావా? కాదు, మా ఊర్లో చీరలు చవకగా దొరుకుతాయి కదా. పుల్లేటి కుర్రు చీరలంటే ఇక్కడి వాళ్ళకి క్రేజ్. ఈ డబ్బుతో 2 చీరలు తెప్పించి ఇక్కడ రేటు ఎక్కువేసి చుట్టుప్రక్కల వాళ్ళకి అమ్ముతాను. సంభ్రమంగా చూశాడు సుబ్బారావు సుందరి వంక. ఆ రోజే ఊరికెళ్తున్న తమ ఊరి వాళ్లతో తనకని చెప్పి చీరలు తెప్పించుకుంది సుందరి. ఆ చీరలమ్మితే 400 వచ్చాయి. సుందరి తెలివితేటలకి ఆశ్చర్యపోయాడు సుబ్బారావు. ఆ డబ్బుతో మళ్ళీ చీరలు తెప్పించి అమ్మసాగింది సుందరి. చీరల వ్యాపారం ద్వారా సంపాదిస్తున్న డబ్బుని చూస్తుంటే ఆనందంగా గర్వంగా ఉంది సుబ్బారావుకి. 2 నెలలు గడిచాయి. సుందరి చీరల వ్యాపారం బాగానే సాగుతోంది. సుబ్బారావుకు ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు తరచూ వస్తున్నాయి. ఎక్కడలేని నీరసం వస్తోంది. తన కోరిక మేరకి సుందరి డబ్బు సంపాదిస్తోంది, కానీ తను ఆమెని సుఖపెట్టలేకపోతున్నాడే అని ఫీల్ అవ్వసాగాడు. కాళ్ళ నొప్పులకి డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకుంటే రొమాటిక్ పెయిన్స్, ఇవి ఒకసారి వస్తే తగ్గడం కష్టం, జాగ్రత్తగా ఉండాలి అంటూ మందులు రాసిచ్చాడు. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి అన్నాడు. సైకిల్ తొక్కకూడదా అండి అని అడిగింది సుందరి. డాక్టర్ ఆమె వంక విచిత్రంగా చూశాడు ఒక్క క్షణం. తొక్కకూడదు, ఓ 2 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోండి నీరసంగా ఉంటే అన్నాడు. ఇవేం రొమాంటిక్ పెయిన్సో బాబు అంది వచ్చేస్తుంటే సుందరి. రొమాంటిక్ పెయిన్స్ కాదు, రొమాటిక్ పెయిన్స్ అన్నాడు నవ్వుతూ సుబ్బారావు. దారిలో మందులు తీసుకున్నారు. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నా మందులకి ఖర్చు చేయిస్తున్నాను కదూ బాధగా అన్నాడు సుబ్బారావు. అవేం మాటలు బాబా, నీ ఆరోగ్యం కన్నా
డబ్బులు ముఖ్యమా? అయినా ఇది నువ్వు సంపాదించిన డబ్బేగా అంది సుందరి. ఇక నుంచి మళ్ళీ బస్సులో ఆఫీస్కి వెళ్ళాలి, 100 రూపాయలు ఖర్చు. పర్వాలేదులే. సుబ్బారావు ఆఫీస్కి 2 రోజులు సెలవు పెట్టాడు. ఆ రోజు సాయంత్రం సుబ్బారావు బయటకు వెళ్ళి వచ్చేసరికి గదంతా మల్లెపూల వాసన గుప్పుమంటోంది. సుందరి, మల్లెపూలు కొన్నావా? ఆశ్చర్యంగా అడిగాడు. బొండు మల్లెలు నీకిష్టంగా బావా? ఈ ఒక్కరోజుకి ఏం కాదులే, ఎలాగూ మల్లెపూల కాలం కూడా అయిపోవస్తోంది అంది. సుబ్బారావు గబగబా స్నానం చెయ్యసాగాడు. సుందరి మళ్ళీ కొత్తలో అనుభవించిన ఉద్వేగం అనుభవించసాగింది. భోజనం చేసి ఇద్దరూ పరుపు మీద కూర్చున్నారు. దిండు కింద నుంచి కిల్లీలు తీసి సుందరికొకటి ఇచ్చాడు సగం కురికి. సుందరి కోపంగా చూడబోయింది. ప్లీజ్ సుందరి, ఈ ఒక్కరోజుకేగా బ్రతిమాలుతున్నట్లుగా అన్నాడతను. సుందరి నవ్వేసింది. పడుకుందామా అడిగాడు సుబ్బారావు. చాలా రోజుల తర్వాత డబ్బు గురించి కాక అనుభూతి గురించి ఆలోచించడం థ్రిల్లింగుగా ఉంది ఇద్దరికీ. ఒక్క నిమిషం అని తన పెట్టెలోంచి పాత డైరీ తీసి ఏదో రాయసాగింది. ఏమిటి, ఈరోజు ఖర్చులా? ఊహూ అంది సుందరి పుస్తకంలో నుంచి తలెత్తకుండానే. ఆ రోజు రాత్రి మల్లెలు వారి శరీరాల క్రింద 4-5 సార్లు మెత్తగా నలిగాక అలసిపోయిన సుబ్బారావు గుండెల మీద తల ఆనించి పడుకుంటూ అడిగింది సుందరి. బావా, డైరీలో ఏం రాశానో అడగవేం? ఏం రాశావు? డబ్బు సంపాదించడంలో ఆనందం ఉంది, కాదనను. కానీ మిగిలిన ఆనందాలతో పోలిస్తే అది వాటి ముందు బలాదూర్. జీవితంలో ఇక దేని నుంచి ఆనందం పొందలేకపోతేనే డబ్బు సంపాదించడం ద్వారా ఆనందాన్ని పొందాలి. ఆగి అంది సుందరి. బావా, డబ్బంటే ఏమిటో తెలుసా? ఏమిటి? ఆశ్చర్యంగా వింటూ అడిగాడు సుబ్బారావు. డబ్బు అంటే జీవితం మైనస్ అనుభూతి. అతని చెవుల్లో గుసగుసగా చెబుతూ నిద్రలోకి జారిపోయింది సుందరి. ఆ తర్వాత రోజు సుబ్బారావు జీవితంలో మొదటిసారిలా తను కొన్న ఒక పుస్తకాన్ని ఫుట్పాత్ మీద అమ్మేశాడు, కేవలం 30 పావలాకి. డబ్బు సంపాదించడం ఎలా అన్న పుస్తకం అది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.